పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చాలా జోనర్స్లో సినిమాలు తీసిన ఎలాంటి హిస్టారికల్ మూవీని ఎప్పుడూ కూడా టచ్ చేయలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ అంత ఇంట్రెస్ట్తో ఈ మూవీ చేయడం కారణం ఏంటి? ఇంతకీ ఎవరి హరిహర వీరమల్లు? ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు? ఆ క్యారెక్టర్ ఎప్పటిది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చాలా జోనర్స్లో సినిమాలు తీసిన ఎలాంటి హిస్టారికల్ మూవీని ఎప్పుడూ కూడా టచ్ చేయలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ అంత ఇంట్రెస్ట్తో ఈ మూవీ చేయడం కారణం ఏంటి? ఇంతకీ ఎవరి హరిహర వీరమల్లు? ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు? ఆ క్యారెక్టర్ ఎప్పటిది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. హరిహర వీరమల్లు అసలు పేరు వీర హరిహరుడు. ఈయనకు హక్కరాయలు అని పేరు కూడా ఉంది. ఇతను ఎవరు అంటే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటివాడు. విజయనగర సామ్రాజ్యం అంటే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది శ్రీకృష్ణదేవరాయలు. కానీ ఆయనకంటే ముందు వీరహరిహరుడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వీరహరిహరుడికి బుక్కరాయలు అనే సోదరుడు కూడా ఉన్నాడు. ఈ సోదరులు ఇద్దరూ కూడా కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడు ఆస్థానంలో సాధారణ అధికారులుగా ఉండేవారు. ఒక సాధారణమైన ఇద్దరు సోదరులు ఎలా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు అన్నది ఈ కథ. ఈ కథ 11వ శతాబ్దానికి చెందింది. అప్పట్లో ఎక్కువగా మన దేశం మీద మహమ్మదీలు దాడులు చేస్తూ ఉండేవారు. తుగ్లక్ అనే ఒక రాజు కాకతీయ సామ్రాజ్యాన్ని 1323లో తన వశం చేసుకున్నాడు. వీరహరిహరుడు తన సోదరుడు బుక్కరాయలు ఇద్దరూ కూడా చిన్నప్పటి నుంచి కాకతీయ సంస్థానంలోనే పెరిగారు కాబట్టి ఆ సామ్రాజ్యం అంతాన్ని చూసి సహించలేకపోయారు. కాకతీయ సామ్రాజ్యం పతనమైనందువల్ల ఈ సోదరులు ఇద్దరు కంపిలి అనే సామ్రాజ్యంలో స్థిరపడ్డారు. మొహమ్మద్ తుగ్లక్ కంపిలిని కూడా 1326లో జయించినప్పుడు ఈ సోదరులు ఇద్దరు బందీ అయ్యారు. వారిద్దరిని ఢిల్లీకి తీసుకువెళ్లే దారిలో భారీ తుఫాన్ రాగా అందరూ చల్లాచెదరైపోయినా ఆ సోదరులు ఇద్దరూ మాత్రం పారిపోకుండా అక్కడే ఉన్నారు. వాళ్ళ ధైర్య సాహసాలకు మెచ్చి వారికి ఢిల్లీ దర్బార్లో అధికారులుగా నియమించాడు తుగ్లక్. కొంతకాలం తర్వాత కంపిలిలో విప్లవం మొదలైంది. ఆ కంపిలిలో విప్లవాన్ని అణిచేయమని తుగ్లక్ హరిహర రాయలు బుక్కరాయలకు ఆదేశించారు. ఇదే ఛాన్స్గా తీసుకుని వారిద్దరూ కంపిలిని స్వాధీనం చేసుకున్నారు. 1336లో తుగ్లక్ సుల్తాన్ని ఎదిరించి మరీ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఎక్కడైతే పనిచేశారో ఆ సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి జయించారు. హరిహర రాయలు తన సామ్రాజ్యంలో ఉన్న ప్రజలను సొంత బిడ్డలా చూసుకున్నాడు. హరిహర రాయలు తమ్ముడు బుక్కరాయలు రాజధాని నిర్మాణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. వీరహరిహరకు కంపన్న, బుక్క, మురప్ప, మడప్ప అనే నలుగురు సోదరులు కూడా ఉన్నారు. ఈ నలుగురు విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ విజయనగర సామ్రాజ్యంపై ఎవరు యుద్ధానికి వచ్చినా విజయం మాత్రం హరిహరుడిదే. ఎంతోమంది సుల్తాన్లను తరిమికొట్టిన ఘనత ఈ హరిహరుడిది. ఇలా మన హిందూ ధర్మాన్ని పరమతస్థుల నుండి కాపాడిన వీరుడు వీరహరిహరుడు. 1356లో వీరహరిహరుడు మరణించారు. తర్వాత ఈ విజయనగర సామ్రాజ్యాన్ని తన తమ్ముడు బుక్కరాయలు పరిపాలించారు. ఆ తర్వాత వచ్చిన మూడో తరం వాడే శ్రీకృష్ణదేవరాయలు. ఇదండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీస్తున్న హరిహర వీరమల్లు యొక్క రియల్ స్టోరీ. ఇందులో పవన్ కళ్యాణ్ వీర హరిహరుడుగా నటిస్తున్నారు. మరి తమ్ముడు బుక్కరాయల పాత్రను ఎవరు నటిస్తున్నారు అన్నది మనకి ఇంకా తెలియదు. సినిమాలో ఉన్న మాట వినాలి గురుడా పాటలో మరి పవన్ కళ్యాణ్తో సహా సుబ్బరాజు, సునీల్ కూడా ఉన్నారు. సుబ్బరాజు బుక్కరాయల పాత్ర చేసే అవకాశం కూడా ఉంది. మనకు తెలియని చరిత్రను మనందరికీ తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని తెర మీదకు తెస్తున్నారు. ఈ సినిమా జూన్ 12వ తారీఖున విడుదలకు రెడీగా ఉంది. చూద్దాం ఈ సినిమాలో కథను యథావిధిగా చేస్తారా లేదంటే ఏదైనా మార్పులు చేర్పులు చేస్తారా అన్నది వేచి చూడాలి. మరి థ్యాంక్ యూ.